హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం ఎక్కడున్నామంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి ఏరియాలో నాగదేవత టెంపుల్లో ఉన్నామండి. చాలామందికి నాగసర్పదోషాలు ఉంటాయి, కానీ అవి ఎలా తొలగించుకోవాలో చాలామందికి తెలియదు. కానీ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరికైతే నాగసర్పదోషాలు ఉన్నాయో ఇక్కడికి వచ్చి అభిషేకం చేసి ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల నాగసర్పదోషాలు అనేది తొలగిపోతాయి. మరి ఈ ఆలయ ప్రతిష్ట, ఈ ఆలయ చరిత్ర గురించి, విశిష్టత గురించి మనం లోపలికి వెళ్ళి వారి మాటల్లోనే తెలుసుకుందాం. పూజారి గారితో మాట్లాడదాం, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేయండి. పూజారి గారు, ఇక్కడ ఈ అమ్మవారి చరిత్ర గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఈ మందిరంలో కనబడేటువంటి అమ్మవారు శ్రీలశ్రీ జయలక్ష్మి గురుమాత అమ్మవారు. సుమారు 1945 నుంచి 1997 మధ్యకాలంలో పూర్తిగా ఈ దేవాలయం యొక్క ప్రారంభ దశ నుంచి ఈ దేవాలయం పూర్తయ్యేంత వరకు ఈ నిర్మాణ దశలో ఆద్యంతం ఆమె పాలుపంచుకోవడం మాత్రమే కాకుండా ఈ అమ్మవారు ఇక్కడ అనేక రకాలైనటువంటి ధ్యాన ముద్రలను ప్రవేశపెట్టి చిట్ట చివరిగా ఇక్కడ ఈ ప్రదేశంలోనే అమ్మవారు ఆ నాగదేవతలో ఐక్యమైనటువంటి స్థానం ఇదే గురుస్థానం అని చెప్తారండి. ఈ దేవాలయానికి వచ్చేటువంటి పూర్వభక్తులైతే కానీ, నవీన భక్తులైతే కానీ మొట్టమొదట ఇక్కడికి వచ్చి ఈ ధ్యాన మందిరంలో ఇక్కడ కూర్చొని అమ్మవారిచ్చేటువంటి ఆదేశాలు వాళ్ళకి లీనంగా కనబడడం అనేటువంటివి, వాళ్ళ కళల్లో కనబడేటువంటివి అనేక విషయాల్ని వాళ్ళు ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. హలో అండి, నమస్కారం. మీ పేరు? శంకరమ్మ అండి. శంకరమ్మ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేడిపల్లి ఉప్పల్ దగ్గర అండి. ఇక్కడ నుంచి వస్తున్నామండి. ఓకే. ఈ ఆలయానికి ఫస్ట్ టైం వచ్చారా? అవునండి, ఫస్ట్ టైం వచ్చామండి. ఎలా తెలుసండి మీకు ఇక్కడ గుడి ఉన్నట్టు? ఇక్కడ కొన్ని పెద్దవాళ్ళు చెప్పారండి, కొన్ని టీవీలో చూసాము, మా పెద్దవాళ్ళు కూడా చెప్పారు. చాలా ఫేమస్ ఇక్కడ అమ్మ జయలక్ష్మి అమ్మవారు తనకి స్వప్నంలో కనిపించి ఇక్కడ గుర్తు ప్రతిష్ట చేయమని, అక్కడ శ్వేతనాగపాము తిరుగుతుంది, చాలా మహిమగల శక్తి ఉంది ఇక్కడ అని తెలిస్తే వచ్చామండి. ఇక్కడ పెళ్లి కానోళ్ళకి కానీ, ముడుపు కడితే సంతానం కానోళ్ళకి కానీ అన్నీ నెరవేరుతాయంట అండి. అందుకే ఒకసారి వచ్చిపోదామని వచ్చామండి ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చాం. హలో అండి, నమస్కారం. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, మీరు ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం వచ్చినామండి. మేము సికింద్రాబాద్లో ఉంటాము. ఎన్నేళ్ళ నుంచి అందరు చెప్తున్నారు అనమాట, ఇక్కడ మొక్కిన ఎన్ని అయితే ఈ మహిమగల తల్లి అంటే ఇక్కడ వచ్చినాం చూడడానికి. ఫస్ట్ టైం వచ్చినాం. ఇక్కడ నాగసర్పదోషాలు తొలగుతాయని అన్నారు, మీరేమన్నా అలాంటివి విన్నాము అంతే, కానీ మేము ఇంకేం ముడుపులు అట్లాంటివి చెప్పలేదు. మామూలుగా దర్శనం చేసుకుందామని వచ్చాం అంతే, దర్శనం చేసుకుందామని వచ్చినాం అంతే, ఇంకేం లేదు. హలో అమ్మ, నమస్కారం. మీ పేరు? మంజుల. మంజుల. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మాది బాగలింగంపల్లె. బాగలింగంపల్లె నుంచి. ఈ గుడికి ఎప్పుడెప్పుడు, అంటే ఇంతకు ముందు వచ్చారా ఈ గుడికి? 4-5 సార్లు వచ్చామండి, చాలా సార్లు వస్తాము. ఎవరు చెప్పారండి ఈ గుడి గురించి? తెలుసుకొని వచ్చామన్నా, తెలుసుకొని వచ్చాము. ఇంకా ఈ గుడి గురించి ఏమైనా చెప్తారా? అంతగా తెలియదు. అమ్మవారికి అయితే మేము కంటిన్యూ వస్తాము నాగదేవత గుడికి, ఇంటికాడ పోతాం, ఇక్కడ కూడా వచ్చి పూజ చేసుకుంటాం. ఆమె మంచిగా పూజ చేస్తే ఆమె మంచిగా అనుగ్రహిస్తాం. ప్రతి వారం వస్తాం. పనులు అవుతుంటాయి. మేము ఒక దాదాపు ఇప్పుడు నా మ్యారేజ్ అయిన నుండి అయితే ఆఫ్టర్ 18 ఇయర్స్ నుండి వస్తాము. ఎట్లా అనుకున్నామో అట్లా అమ్మవారు చాలా దర్శనాలు ఉంటాయి, అన్ని మంచిగా బాగుంటాయి. ప్రశాంతత, అమ్మవారి ఆలయం అంటే ప్రశాంతత, హ్యాపీ ఫీలింగ్. ఇప్పుడు ఈ ఆలయ పూజారి రాజశేఖర్ గారు ఉన్నారండి, వారిని అడిగి ఈ ఆలయ విశిష్టత గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ ఆలయ విశిష్టత గురించి తెలియజేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హైదరాబాద్ మహానగరం, సికింద్రాబాద్, తిరుమలగిరి, లాల్ బజార్, మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా, 7th వార్డ్ సెంట్రల్ బ్యాటరీ అనేటువంటి చిరునామాలో ఉండేటువంటి శ్రీలశ్రీ జయలక్ష్మీ మాత గురుస్థానం అని పిలువబడేటువంటి నాగదేవతా మందిర్ అనేటువంటిది సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. శ్రీలశ్రీ జయలక్ష్మి అమ్మ గురువు గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినటువంటి అమ్మవారు తిరుచునాపల్లి నుంచి సుమారు 1940 ఆ సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళ టైంలోకి ఇక్కడికి రావడం జరిగింది.
ఇక్కడ ఏదైతే గర్భస్థానంలో ఒక పుట్ట ఉన్నదో ఆ పుట్టని అమ్మగారు పూజించి ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టడం జరిగింది. 1945-50 మధ్య మొట్టమొదటిసారిగా ఆ యొక్క గర్భాలయాన్ని కట్టేటువంటి ప్రయత్నంలో బ్రిటిష్ వాళ్ళు అనేక అంతరాయాలు కలిగించడం జరిగింది. తరువాత ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి స్వతంత్రం వచ్చిన తరువాత మన బ్రిటిష్ కంటోన్మెంట్ పూర్తయి ఇది మిలిటరీ కంటోన్మెంట్, ఇండియన్ మిలిటరీ కంటోన్మెంట్గా మారిన తర్వాత మిలిటరీ అధికారులు కూడా ఇక్కడ ఈ గుడి యొక్క అభివృద్ధికి సహాయం చేయడం జరిగింది. అనేక మంది దాతలు సౌజన్యంతో ఈ యొక్క దేవాలయం 1967 సంవత్సరంలో గర్భాలయాన్ని పూర్తి చేయడం జరిగింది. మరియు అంచెలంచెలుగా ఈ రాజగోపురాలు అయితే కానీ తూర్పు రాజగోపురం మరియు ఉత్తర ప్రాకారాలు, మహాగోపురాలు ఇవన్నీ కూడా 1990 సంవత్సరానికి శ్రీ జయలక్ష్మీమాత అమ్మవారు పూర్తి చేయడం జరిగింది. అమ్మవారు ఒక దేవాలయం నిర్మించినటువంటి అమ్మవారు మాత్రమే కాకుండా ఒకవైపు తన యొక్క గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా పూర్తి నిరాడంబరమైనటువంటి జీవనంతో భక్తులు అనేక మంది దాతలు ఇచ్చినటువంటి కానుకలను పూర్తిగా దేవాలయం యొక్క అభివృద్ధికి ఉపయోగించినటువంటి ఒక నిరాడంబర మహిళ అని చెప్పవచ్చు అమ్మవారిని. ఆ అమ్మవారు నాగదేవతకు సంబంధించినటువంటి ఉపాసనలో హఠయోగం అనేటువంటి గొప్ప గొప్ప యోగాలన్నిటిని కూడా భూమి లోపలకు వెళ్ళి పూజ చేసేటువంటి ఒక విధానాలు ఉన్నాయి, ధ్యానం చేసేటువంటి విధానాలు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా అమ్మగారు ఆచరించి చూపించారు. అనేక మంది ఒక హైదరాబాద్ మహానగరమే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలు, వేరే రాష్ట్రాల నుంచి, ఇక్కడి నుంచి వెళ్ళి వేరే దేశంలో స్థిరపడిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా వచ్చి ఇక్కడ పెళ్లి గురించి, సంతానాన్ని గురించి ముడుపులు కట్టుకోవడం మరియు ఇటువంటి నాగ ప్రతిష్టలు అటువంటివి చేసుకోవడము, ప్రతి పౌర్ణమికి వచ్చేటువంటి సర్పదోష నివారణ పూజల్లో పాలుపంచుకోవడం అనేది విధిగా జరుగుతున్నటువంటి విషయం. చాలా సంతోషం అండి. చూశారు కదండి, సికింద్రాబాద్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయం. మరి ఇక్కడ లోపల ఈ విశిష్టత చరిత్ర గురించి తెలుసుకున్నాం కదండి. మరి మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటాయి లేదా నాగసర్పదోషాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ గుడికి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవాలండి. అంటే ఈ తెలియని వారందరికీ ఈ వీడియో ద్వారా తెలియచేయడమే మా ప్రయత్నం. ఇదండి ఈరోజు మన కార్యక్రమంలో ఈ నాగదేవత ఆలయ విశేషాలు. మరో కార్యక్రమంలో మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.